అన్న మీరు సమాజానికి సేవ చేద్దామనే ఉద్దేశంతో మీరు ఈ సంస్థను స్థాపించారు అని అంటారు అన్న. మీరు అట్లా అనుకున్నప్పుడు మీ సంస్థకి వేరే ఒక పేరు పెట్టొచ్చు కదా. ఇప్పుడు ఓన్లీ మీ జాతికి అంకితమా? ఎంఆర్పిఎస్ అనే సంస్థ ఓన్లీ మీ జాతికి అంకితం తప్ప వేరే సామాజిక వర్గానికి చెందిన వారికి అంకితం లేదా అన్న? అన్న ఓన్లీ మీ మాదిగ సామాజిక వర్గాల్లో ఓన్లీ రిజర్వేషన్ అనే అంశమే ఉందా అన్న? చాలా వరకు అంటే మీ సామాజిక వర్గంలో వేరే సమస్యలు ఏం లేవా? ప్రతి ఒక్కరు చూసినా కూడా రిజర్వేషన్ పైన పోరాడతా అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తారు. అన్న కేవలం నవీన్ రాజ్ అనే వ్యక్తి ఎంఆర్పిఎస్ సంస్థను స్థాపించి తను ఆర్థికంగా బలపడుతున్నాడు. కేవలం తన ఆర్థికంగా బలపడడం కోసమే ఎంఆర్పిఎస్ అనే సంస్థను స్థాపించిండు అని చాలా మంది అనుకుంటున్నారు అన్న. నేను ఇంటర్వ్యూ చేసే ముందు కూడా చాలా మంది నాకు చెప్పారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అన్న? అన్న ఏమొచ్చిందన్న నీకు? నీ కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి నా జాతిలో బిడ్డలు అభివృద్ధి చెందాలని చెప్పేసి తిరుగుతున్నావు అన్న. అసలు ఏమొచ్చిందన్న నీకు ఈ సంస్థలు స్థాపించి సంస్థలతో తిరగడం వల్ల? పరిచయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనతో పాటు సాటి మనిషికి సాయం చేయాలంటే ఆలోచించే రోజుల్లో తన కుటుంబంతో పాటు ఈ సమాజానికి తన జాతికి సేవ చేస్తూనే ఉంటున్నాడు. అలాంటి మన నవీన్ రాజ్ అన్నతో ఈరోజు మనం ఉన్నాం. అన్న నమస్తే అన్న. బాగున్నారా అన్న? బాగున్నావంశీ అన్న. చాలా మందికి మీరు కొంతమందికి సుపరిచితులు, కొంతమందికి తెలియదు అని ఒక్కసారి మా పరిచయం ప్రేక్షకులకి ఒక్కసారి మీరు పరిచయం చేసుకున్నా. అందరికీ నమస్కారం. నేను 2006 నుంచి ఉద్యమాలలో ఉన్నా. నా 10th క్లాస్ నుంచి నేను ఎంఆర్పిఎస్ ఉద్యమానికి పోవడానికి కారణాలు ఏంటంటే నా జాతికి మేలు చేయాలని, నా జాతికి జరిగే అన్యాయం పట్ల ప్రశ్నించే గొంతుక నేను కూడా కావాలని 2006లో ఎంఆర్పిఎస్ మూమెంట్లో జాయిన్ కావడం జరిగింది. ఫస్ట్ నేను ప్రచార కార్యదర్శిగా స్టార్ట్ అయ్యి హైదరాబాద్ యువసేన అధ్యక్షుడిగా, తెలంగాణ స్టేట్ యువసేన అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని నా బాధ్యతలు చాలా సక్రమంగా నేను నెరవేర్చినని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 2009 నుంచి 2014 వరకు జరిగిన గతంలో ఉన్న ప్రభుత్వాల మీద మా పోరాటం చాలా పెద్దది. మీ అందరికీ తెలుసు, 2009 ఇన్సిడెంట్ తెలుసు, 2014 ఇన్సిడెంట్ తెలుసు. 2014లో మనకు తెలంగాణ మూమెంట్ అయితే 2009లో ఎస్సీ వర్గీకరణ అంశం తీవ్ర స్థాయికి పోయి గాంధీ భవన్ నుంచి అసెంబ్లీ దాకా కూడా పోరాటం, అంత తీవ్రమైన పోరాటంని మేము చేసిన చరిత్ర ఇప్పుడు మన మీడియా కానీ, యూట్యూబ్లో ఉన్న విజువల్స్ కానీ, పేపర్ స్టేట్మెంట్స్ కానీ అవే సాక్ష్యంగా మేము భావిస్తున్నాం. చాలా సంతోషం అన్న. తెలంగాణ ఉద్యమంలో అదేవిధంగా మీ జాతి ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర పోషించారు అన్న. మీ స్వగ్రామం ఎక్కడన్నా? నేను పుట్టినది మొత్తం హైదరాబాద్. మొత్తం మీరు పుట్టింది కూడా హైదరాబాద్ అన్న. మీరు ఎంఆర్పిఎస్ అనే సంస్థను స్థాపించారని చెప్పేసి నాకు తెలిసిందన్న. ఆ ఎంఆర్పిఎస్ సంస్థను స్థాపించడానికి గల కారణాలు ఏంటన్నా? అంటే నేను 2014 తర్వాత 2006 నుంచి 2014 వరకు మా పోరాటం అంతా ఎస్సీ వర్గీకరణ, మనము ఏదైతే మూమెంట్ చేయాలనుకుంటున్నామో ఆ మూమెంట్కి ఒకవైపే, అంటే ఎస్సీ వర్గీకరణ అని మనం అందరికీ రిప్రజెంటేషన్స్ ఇవ్వడమే జరుగుతుంది. మన వాయిస్ ఎవరు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడతలేరు. ఎందుకు అంటే మనం ఇతరులకు ఇచ్చి, మన కులం కాని వాళ్ళకి ఇచ్చి మనం బ్రతిలాడుకునే కంటే రాజ్యాధికారం వైపు పోతే మన వాయిస్ అసెంబ్లీ పార్లమెంట్లో ఉంటుందనే నా ఆలోచన. నా సొంత అభిప్రాయంతో నేను ఏం చేసిన అంటే చాలామంది ప్రొఫెసర్లని, మేధావులని, పొలిటికల్గా అనుభవం ఉన్న వాళ్ళని, పెద్ద మనుషులను కలిసి రాజ్యాధికారం నిర్ణయం తీసుకుంటే ఎట్లుంటుంది అంటే వాళ్ళందరూ మనకి రాజ్యాధికారం అనే వర్డ్ చాలా బాగుంటుంది కాబట్టి మాదిగ రాజ్యాధికార పోరాట సమితి అని మేము స్థాపించడం జరిగింది 2015 డిసెంబర్.
అన్న ఓన్లీ మీ మాదిగ సామాజిక వర్గాల్లో ఓన్లీ రిజర్వేషన్ అనే అంశమే ఉందా అన్న? చాలా వరకు అంటే మీ సామాజిక వర్గంలో వేరే సమస్యలు ఏం లేవా? ప్రతి ఒక్కరు చూసినా కూడా రిజర్వేషన్ పైనే పోరాడతా అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తారు. వంశీ, మనం ఒక విషయాన్ని గమనిస్తే 2006 నుంచి 9 వరకు మనం వివిధ అంశాలు తీసుకున్నాం. ఒకటి వచ్చేసి నీకు చాలా ఇంపార్టెంట్ అంశం, మేము ఎంఆర్పిఎస్ మూవ్మెంట్లో ఉన్నప్పుడు, మేము ప్రచార కార్యదర్శులుగా ఉన్నప్పుడు ఈ సమాజంలో వికలాంగులని ఎవరు గుర్తించే ప్రయత్నం చేయలే. అప్పుడు మా పెద్ద మనిషి మాకు చెప్పిన మూమెంట్, వీళ్ళకి పెన్షన్లు పెంచిపియాలని చెప్పేసి మాట్లాడినప్పుడు వికలాంగుల కోసం కూడా మేము దాదాపు సంవత్సరం చాలా పెద్ద మూమెంట్ చేసి 300 ఉన్న పెన్షన్ని 2000కి తీసుకొని వచ్చినాం. 2009 నుంచి 14 మధ్యలో జరిగిన పోరాటం ఇది. తో పాటు అమ్మ నాన్నల్ని పెద్ద మనుషులై రోడ్ల మీద ఇడిచేస్తున్న సమయంలో వీళ్ళకి ఏదో ఒకటి మనం వెసులుబాటు కల్పించాలని 250 పెన్షన్ని 2000కి అవ్వలకి, అమ్మలకి, భర్త చనిపోయిన అక్కలకి ఇప్పియాలని చెప్పి 2009 నుంచి 14 మధ్యలో ఈ పెద్ద పోరాటం కూడా ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ చేసింది. ఇది సమాజం కోసం, సబ్బండ వర్ణాలు అంటే పెన్షన్ అనేది, వికలాంగులు అనేది మన కులం వాళ్ళనే మనం ఎప్పుడు ఆదరించలే, సబ్బండ వర్ణాలనే ఆలోచించే ఈ ఉద్యమం చేయడం జరిగింది. అన్న, మీరు సమాజానికి సేవ చేద్దామనే ఉద్దేశంతో మీరు సంస్థను స్థాపించారు అని అంటారు అన్న. మీరు అట్లా అనుకున్నప్పుడు మీ సంస్థకి వేరే ఒక పేరు పెట్టొచ్చు కదా? ఇప్పుడు ఓన్లీ మీ జాతికి అంకితమా? ఎంఆర్పిఎస్ అనే సంస్థ ఓన్లీ మీ జాతికి అంకితం తప్ప వేరే సామాజిక వర్గానికి చెందిన వారికి అంకితం లేదా అన్న? అయితే ఇప్పుడు మనం విషయం ఏంది, ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఎస్సీలకి తెలంగాణలో దాదాపు 80 లక్షలు, ఎస్సీలలో మాదిగలు 80 లక్షలు. అయితే మేమేమంటున్నామంటే 80 లక్షలు ఉన్న సంఖ్య ఎందుకు రాజ్యాధికారంలోకి పోవద్దు? ఇప్పుడు మనం చూస్తున్నాం, వేరే వాళ్ళ పర్సంటేజ్ చూస్తున్నాం. ఎవరు రెడ్లే కానీ దొరలే కానీ వాళ్ళ పర్సంటేజ్ ఎంత, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకున్నా కూడా వాళ్ళు ఎమ్మెల్యే కాలేరు, అట్లీస్ట్ ఒక బస్సు ప్రెసిడెంట్ కూడా కాలేరు వాళ్ళు. ఎందుకంటే నువ్వు ఏ గ్రామంలోకి పోయినా బీసీలు ఎస్సీలు తప్ప వాళ్ళు కనిపించరు మనకి, మన గ్రామాలలో కానీ మన బస్తీలలో కానీ. ఇప్పుడు మనకి ఇంత పెద్ద సంఖ్య ఉన్న తర్వాత మనం ఈ సంఖ్యని ఎందుకు ఓటు రూపంగా చైతన్యం చేసి రాజ్యాధికారం వైపు పోవద్దు అనేదే మా ఆకాంక్ష. అలాంటప్పుడు అన్న, మీ సామాజిక వర్గం చెందిన చాలా మంది నాయకులు ఈ రెడ్ల రావుల దగ్గరనే మరి పనిచేస్తారు కదా, మరి వాళ్ళ విషయంలో ఎందుకు మీరు చైతన్యం చేయలేకపోయారు? 100%. అయితే ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే వీళ్ళు ఆల్రెడీ ఉద్యమాలలో సీనియర్స్, మనం వాళ్ళని ప్రశ్నించే కంటే ఒక విషయం ఏంటంటే వీళ్ళు ముందు నుంచి వీళ్ళకి మధ్యలో ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఎటువంటిది అంటే రాజకీయంగా ఉండొచ్చు, వాళ్ళ సొంత ప్రయోజనాలు ఉండొచ్చు, లేకపోతే జాతి ప్రయోజనాలు కూడా ఉండొచ్చు. అంటే వీళ్ళతో మేము కలిసి ఉంటేనే జాతికి ప్రయోజనం జరుగుతుందనే అంశం కూడా అక్కడ ముడిపడి ఉండొచ్చు. కనుకనే వాళ్ళతోని మంచిగా ఉండడం జరుగుతుంది. అన్న, ఓపెన్గా ఒక క్వశ్చన్ అడుగుతా అన్న, అవసరమా అన్న ఈ సంస్థ స్థాపించి సమాజానికి చేయడం? మంచిగా బాగున్నారు, బిజినెస్ రంగంలోకి వెళ్ళి అక్కడ ఏదో వ్యాపారం చేసుకొని నీవు మీ ఇంట్లో కుటుంబ సభ్యులని, మీ అమ్మ కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ భార్యని, మీ కొడుకుని సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకొని మంచి హ్యాపీగా బతకచ్చు కన్నా ఈ ఎంఆర్పిఎస్ సంస్థ స్థాపించి అసలు ఏమొచ్చిందన్న నీకు ఈ సంస్థలు స్థాపించి సంస్థలతో తిరగడం వల్ల? అంటే మనకి ఏదో వస్తుందని చేయలేం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంది అంటే సమాజంలో మనం ఇప్పుడు 2006లో నా 10th క్లాస్ వదిలిపెట్టిన తర్వాత ఈ ఉద్యమాలు చేయడం స్టార్ట్ అయింది. మనం ఏదైతే కోరుకున్నామో ఇప్పుడు వరకు ఏదైతే కోరుకున్నామో దానికి రీచ్ కాలేదనే ఆవేదన రెండు ఇంకా డబుల్ అయింది. అంటే ఇంకా మెరుగుగా సమాజంలోకి పోవాలి, సమాజాన్ని చైతన్యం చేయాలి, నా జాతులని చదువు వైపు, రాజ్యాధికారం వైపు తీసుకుపోవాలి. ఎందుకంటే ఓటు వేయడం మట్టుకే తెలుసు, ఎవరో చెప్తే ఓటు వేయడం వరకే తెలుసు వాళ్ళకి. ఈ ఓటు మనకి వేసుకుంటే ఎంత ప్రయోజనాలు జరుగుతాయి, మన పిల్లలు పనులకు పోకుండా బడులకు పోవాల్సిన అవసరం ఎట్లుంటుంది అనేది ఇంకా చైతన్యం చేయలేదని నేను హెల్తీగా ఫీల్ అవుతున్నా, అంటే ఇంకా లోటుగా ఫీల్ అవుతున్నా. నీతో అవుతుందా అన్న? మీ సామాజిక వర్గంలో ఉన్న నాయకులందరినీ మీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ సామాజిక వర్గాన్ని ఒక సముచిత స్థానం కల్పించి అందరిని ఒక తాటిపైకి తీసుకొచ్చి రాజ్యాధికారం వైపు తీసుకువెళ్లే దిశ? అయితే రాజ్యాధికారం అనేది అందరు కలుస్తూనే వస్తుంది అనే చరిత్ర ఇక్కడ లేదు. నేను ఒక కాన్స్టిట్యున్సీలో ఒక పార్లమెంట్ స్థాయి
కాన్స్టిట్యున్సీనో యూజ్ చేసుకొని అక్కడ ఉన్న నా జాతి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకొని ఓటు రూపంలో మార్చుకొని రేపొద్దున నా జాతికి ప్రయోజనం జరిగే విధంగా నేను ఆ నియోజకవర్గంలో వాళ్ళని చైతన్యం చేస్తాను. అన్న మీరు మీ ఎంఆర్పిఎస్ అన్న సంస్థ ద్వారా మీలో ఉన్నటువంటి జాతిలో ఉన్నటువంటి యువకులను కావచ్చు, వృద్ధులను కావచ్చు, ప్రతి ఒక్కరిని ఒక తాటిపైకి తీసుకొద్దామని చెప్పేసి వెళ్తున్నారన్న. దాని ద్వారా మీరు పెద్ద పెద్ద నాయకులందరికీ కూడా మీరు కంట అవుతున్నారన్న, అంటే వాళ్ళందరికీ వ్యతిరేక దిశలో ఉన్నట్టున్నారన్న. మరి దాని ద్వారా మీకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అన్న? అయితే మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు మనకు 1 month కింద జరిగిన స్టోరీ ఉంది. మనకి గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతుందో, ఈ ప్రభుత్వం ప్రజెంట్గా కాంగ్రెస్ పార్టీ రాకముందుకు టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించి అన్యాయం జరుగుతుంది, దళితుని ముఖ్యమంత్రి చేయలేదన్న ఇప్పుడున్న ప్రభుత్వం మాదిగలకి అసలు పార్లమెంట్ స్థాయిలో టికెటే ఇవ్వలే. అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరగని అవమానం మాదిగలకు జరిగింది. ఇక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2024 ఎలక్షన్స్లో మనం ఏమంటున్నామంటే, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ జరగని అవమానం జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని వ్యతిరేకించడంలో తప్పేముంది? వాళ్ళు మాట్లాడిన మాటలు మాకు ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఛానళ్ళల్లో మాట్లాడారు వాళ్ళు. అన్న మీరు అన్నది వాస్తవమేనా? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నది 2018 ఎలక్షన్లో కాదు, 2014 ఎలక్షన్లో. అప్పుడు మాట మార్చిండు, ఓకేనా? 2018 ఎలక్షన్లో దళితులకి ముఖ్యమంత్రి చేస్తాను మాట ఇవ్వలేదు. మీ దళితులకి దళిత బంధన్ ఒక స్కీమ్ పెట్టి, దళిత సామాజిక వర్గంలో ఉన్న అందరికీ కూడా దళిత బంధన్ ఒక స్కీమ్ పెట్టి, దాని ద్వారా మీ దళితులకు అభివృద్ధి జరిగింది అన్న. మరి దాన్ని మీరు ఎందుకు అభినందనలు తెలపలే అన్న? మీరు అయితే అభినందనలు ఖచ్చితంగా తెలుపుతాం. ఎందుకంటే మంచి పని జరిగినప్పుడు మనం 2014 నుంచి 19 వరకు 2024 వరకు జరిగిన అంశాలు ఏవైతే తీసుకుంటామో, 120 అంబేద్కర్ స్టాచ్యూ ఉన్నది, 125 feet అంబేద్కర్ స్టాచ్యూ, దళిత బంధు. వాస్తవంగా నిజంగా కూడా గత ప్రభుత్వంలో మేమున్నప్పుడు 2009 ఆ ప్రాంతంలో 1 లక్ష రూపాయలు లోన్ తీసుకోవాలంటే చెప్పులు అరిగేలాగా తిరిగేవాళ్ళు. ఎస్సీ కార్పొరేషన్స్కి ఒక పిటిషన్ ఇచ్చి మినిమం 2-3 సంవత్సరాలు తిరిగితే కానీ 1 లక్ష రూపాయలు శాంక్షన్ అయ్యేది ఉండకపోయేది. నిజంగా వాళ్ళ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని 100% అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. ఎందుకంటే 10 లక్షల రూపాయలు ఒక పిటిషన్ ద్వారా స్పాట్ని ఇచ్చిన ఘనత నుండి చరిత్రలో, దేశ చరిత్రలో అంటే 100% అది కేసీఆర్ ప్రభుత్వం చేశారు. అయితే మేము కేసీఆర్ ప్రభుత్వంని ఇక్కడ దళిత బంధుకి ఏదైతుందో అక్కడ అప్రిషియేట్ చేస్తుండే, దళిత ముఖ్యమంత్రి చేయలేదు అని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఎందుకంటే మా పర్సంటేజ్ ప్రకారం మాకు అవమానం జరిగింది, మీరు చెప్పిన మాట నిలబెట్టుకోలేదని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలిచే ముందు మాదిగలకు అంత అనుకూలంగా మాట్లాడి పార్లమెంట్ స్థాయిలో సీట్ ఇవ్వకపోవడం ఏ విధంగా, అసలు వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళ ఉద్దేశం ఏదై ఉండొచ్చో ఇప్పటివరకు మాకు అర్థమైతలేదు అన్న. కేవలం నవీన్ రాజ్ అనే వ్యక్తి ఎంఆర్పిఎస్ సంస్థను స్థాపించి తను ఆర్థికంగా బలపడుతున్నాడు, కేవలం తన ఆర్థికంగా బలపడడం కోసమే ఎంఆర్పిఎస్ అనే సంస్థను స్థాపించిండు అని చాలా మంది అనుకుంటున్నారు అన్న. నేను ఇంటర్వ్యూ చేసే ముందు కూడా చాలా మంది నాకు చెప్పారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అన్నది? అయితే చెప్పిన వాళ్ళని రుజువు చేయమని ఒకటి నేను దానికి నా ఆన్సర్ ఏంటంటే, చెప్పిన వాళ్ళని రుజువు చేయమని చెప్పమంట. అంటే మనం ఎక్కడన్నా మొత్తం నా హిస్టరీలో 2006 నుంచి ప్రజెంట్ ఈ రోజు వరకు నేనేమంటున్నా అంటే, నా హిస్టరీలో ఎక్కడన్నా కరప్టెడ్ చేసినట్టు కానీ, నేను డబ్బులు తీసుకున్నట్టు కానీ, ఎవరినన్నా డబ్బులు డిమాండ్ చేసినట్టు కానీ, ఎవరికన్నా అక్రమంగా పోయినట్టు కానీ, లేకుంటే ఎవరి మీద అక్రమ కేసులు పెట్టినట్టు కానీ, ఇప్పుడే కాదు ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నేను సిద్ధంగా ఉన్నా. నేను నా మీద ఎంక్వైరీకి ఎటువంటిదన్నా నేను ఎంక్వైరీ చేయమని చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నా దానికోసం. మీకు ఒక బడా నాయకులతో మీకు సంబంధాలు ఉన్నాయి అంటే, తను మీకు చాలా అంటే చాలా క్లోజ్. నవీన్ రాజుకి ఏమన్నా అయితే తనే ముందు వస్తాడు, ఒక వినికిడి అయితే ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అన్న? 100%. నేను ఆ నాయకుని పేరు చెప్పలేను కానీ 100% నాకు సంబంధాలు ఉన్నాయి. ఆయన మా కమ్యూనిటీకి చెందిన ఆయననే. నిజంగా కూడా వాళ్ళ స్వేచ్ఛ వల్లనే మేము ఈరోజు బయట ఇట్లా మాట్లాడుతున్నాము. ఇంకోటి ఏంటంటే, వాళ్ళకు కూడా 100% కమ్యూనిటీకి ఏదో చేయాలని ఉంటుంది. కానీ ప్రభుత్వంలోకి పోయిన తర్వాత అది ఏ ప్రభుత్వం అయినా కానీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎనీ పార్టీ, వాళ్ళకి ఏమవుతుందంటే ఒక సరౌండింగ్ గీయబడుతుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఓపెన్గా మాట్లాడలేరు.
అప్పుడు సిన్సియర్గా ఎవరైనా మాట్లాడాలి, జాతి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు అంటే వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. అప్పుడు మేము జాతి ప్రయోజనాల కోసం మాట్లాడినప్పుడు వాళ్ళు మమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి కదా, ఖచ్చితంగా చేయాల్సింది. ఎందుకంటే వాళ్ళు తీసుకపోని వాయిస్ మనం తీసుకుపోతున్నామంటే జాతి ప్రయోజనాల కోసమే కానీ సొంత ప్రయోజనాల కోసం కాదు కదా. అందుకోసమే వాళ్ళు ఖచ్చితంగా కాపాడుకుంటారని నేను కూడా అనుకుంటున్నా. ఒక్కొక్క సందర్భంలో బడా నాయకుడు పార్టీని వ్యతిరేకించిన సంబంధం 100%. మరి అప్పుడు ఆ నాయకుడు ఎట్లా తప్పు కాపాడుతారన్న? తప్పు చేస్తే ఎవరినన్నా క్వశ్చన్ చేస్తాం. మేము క్వశ్చన్ చేయడంలా ఎక్కడ కూడా నిర్మోమాటంగా ఉంటాము. అస్సలు ఎంట్రికే మందం కూడా వణుకుండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మేము తెలంగాణ సాధించుకునేటప్పుడు కూడా మాకేమవుతుందో, మా కుటుంబాలకు ఏమవుతుందో, లేకుంటే ఇన్స్టెంట్గా మాకేమన్నా అవుతుందో అనుకుంటే తెలంగాణ తెచ్చుకునేటోళ్ళం కాదు. మేము గత 30 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు ఏదైతే పోరాటం ఎంఆర్పిఎస్ చేసిరో ఎక్కడ ఎంట్రికే మందం వణుకు లేకుండా చేసిరు కాబట్టి ఈరోజు జాతికి అంతో ఇంతో ప్రయోజనం జరిగింది. మేము కూడా అదే బాటలో పోతాం. ఖచ్చితంగా తప్పు చేయనన్ని రోజులు ఎవరికి భయపడం, ఎంతటోనన్నా ఎదుర్కొంటాం. అది ఏ ప్రభుత్వం అయినా పర్లేదు, 100% క్వశ్చనే లేదు దాంట్లో. చాలా ధైర్యంగా పోతాం, అవసరమైతే బుల్లెట్ లాగానే పోతాం. అన్న మీరు అన్నది ఓకేనా, తెలంగాణ ఉద్యమంలో మీరు చురుకైన పాత్ర పోషించారన్న. మరి అప్పుడు మీరు ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయన్న, అవి పెద్ద అనిపిస్తున్నా? మీ ఎంఆర్పిఎస్ సంస్థ స్థాపించిన తర్వాత ఫేస్ చేసిన సందర్భాలు పెద్ద అనిపిస్తున్నాయి? అయితే మేము ఎంఆర్పిఎస్ తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు మాకు తెలంగాణను సాధించుకున్న తర్వాత కష్టమంతా, బాధ అంతా, దుఃఖమంతా పోయింది వాస్తవంగా నిజం చెప్పాలంటే. ఎందుకంటే మేము మిలియన్ మార్చ్లో పాల్గొన్నాము. మిలియన్ మార్చ్లో వందలాది మందిగా ఏమంటారు గ్రామాన వాడన పోయి మిలియన్ మార్చ్ జరుగుతుంది, మనం అక్కడికి పోవాలని చెప్పి ఇక్కడనే ప్రాగటల్స్ నుంచి ఒక సందు ఉంటుంది, కావడిగూడ సందు ఉంటుంది. ఆ కావడిగూడ సందుని మొత్తం దిగ్బంధం చేయడం జరిగింది. పోలీసులంతా దిగ్బంధం చేసినా కూడా మేము అక్కడ ఒక చిన్న గ్యాప్ చూసుకొని ఆ గ్యాప్లకే పోయి లాటరీ దెబ్బలు తిని మళ్ళీ మేము ఏవైతే బ్యారక్ గేట్లు ఉన్నాయో ఆ బ్యారక్ గేట్లు అంతా దుంకి మిలియన్ మార్చుకు చేరడం జరిగింది. చేరి అక్కడ తెలంగాణ నినాదం మామూలుగా తీసుకోలే. అప్పుడే అక్కడ ఏం జరిగిందంటే మనకి లబ్బర్ తుపాకులతో కాల్చడం జరిగింది, వాటర్ మన మీదకి వదలడం జరిగింది. చాలా పెద్ద ఉద్యమం జరిగింది అక్కడ. అక్కడి నుంచి ఇంకా తెలంగాణ మూమెంట్ మీద చాలా ఎఫెక్ట్ పడ్డది. ప్రజలు కూడా చాలా చైతన్యమై ఇంకా ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమం చాలా వరకు సకల జనుల సమ్మెతోటి అందరితోటి కూడుకున్నటువంటి తెలంగాణ ఉద్యమం అన్న. అందులో మీరు ఒక సంఘటనలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పేసి నాకు తెలిసిందన్న. అది ఏం చేశారన్నది? అయితే మిలియన్ మార్చ్ అయిన తర్వాత మా మీద లాటరీ చార్జ్ అయింది. లాటరీ చార్జ్ తర్వాత అక్కడ మూమెంట్ సక్సెస్ అయింది, మేము వెనకకి తిరిగినాం. మళ్ళా తర్వాత సేమ్ 2014 13 ఈ సందర్భంలోనే ఏమైందంటే అశోక్ బాబు అని ఉద్యోగాల సంఘాల అధ్యక్షుడు ఏపీ, అంటే వీళ్ళు ఆంధ్రాకి సంబంధించిన ఉద్యోగ సంఘాలకి ప్రెసిడెంట్ ఆయన. సెక్రటరియట్ నుంచి ఆయన ఏం చేసిందంటే ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. ఎల్బీ స్టేడియంలో మేము మీటింగ్ పెడుతున్నాము, ఇది తెలంగాణకు వ్యతిరేకంగా అని చెప్పి. అప్పుడు మేము ఆ మీటింగ్ని అడ్డుకునే ప్రయత్నము చాలా గట్టిగా చేసినాం, మామూలుగా కాదు. ఏ స్థాయిలో అంటే మేమందరము దాదాపు ఒక 300-400 మందిని 25 మందిగా డివైడ్ అయ్యి ఫస్ట్ అటాక్ మేము, సెకండ్ అటాక్ మళ్ళీ ఇంకో వాళ్ళు అట్లా ఆ మీటింగ్ని పోలీసులని ఏ విధంగా ఇబ్బంది పెట్టినామంటే నిజంగా వీళ్ళకి తెలంగాణ ఇవ్వడమే న్యాయము అనే విధంగా తీసుకుపోవడం జరిగింది. దాంతోపాటు ఆ ఉద్యోగ సంఘాలలో ఇప్పటికీ మన మీడియాలో ఒక వీడియో ఉంటుంది. ఏముంటుంది అంటే ఒక అతను బస్సు దిగుతూ ఇట్లా అంటాడు అన్నమాట, తెలంగాణ వాళ్ళని ఇట్లా చేస్తానంటాడు. ఆయన మీద దాడి చేసింది కూడా మా బ్యాచ్. ఎందుకంటే అది నిజంగా కూడా వీడియోలలో ఆయన దాడి చేసిన అంశాలు ఇవన్నీ రాలే. ఎందుకంటే తెలంగాణని మీరు అవమానిస్తున్నారని స్లోగన్తో పాటు ఆయన మీదికి పోయింది. దాడి మీన్స్ కొట్టలేదు, ఆయనను అడ్డుకుంది, బెదిరించింది మాత్రం మేమే, మా బ్యాచ్. అన్న నవీన్ రాజ్ అన్నని నేను చూడాలనుకుంటా గిట్ట ఒక్కొక్క సందర్భంలో ఉస్మాన్ యూనివర్సిటీకి నేను వెళ్ళినప్పుడు నవీన్ రాజ్ అన్న ఉస్మాన్ యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతాలనే తిరుగుతుంటాడు. మీకు ఉస్మాన్ యూనివర్సిటీకి గల సంబంధాలు ఏంటి అన్న? అయితే ఉస్మానియా యూనివర్సిటీలో నా చిన్నప్పటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీతో నాకు పరిచయం ఉంది. ఎందుకంటే అది మా ఏరియాకి వెనక కూడానే ఉస్మానియా యూనివర్సిటీ. ఇటువైపు మేము ఉంటాం, అటు ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది. అక్కడ ఎవరైతే మన వాళ్ళు ఉంటారో
చాలా ఆత్మీయతంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అందరినీ కలుస్తాము. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ నినాదం ఆకాంక్ష ఏంది అంటే దేశానికి ఏదో అందించాలి, రాష్ట్రాలకు మంచి జరగాలి, మనమంతా ఏమంటారు, మనమంతా రాబోయే కాలానికి రాజకీయ నాయకులుగా మంచి రాజకీయాన్ని మనము తీర్చిదిద్దాలి సమాజానికి అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి అక్కడ వాళ్ళని కలుస్తుంటే మనకు వాళ్ళ ఆలోచనలు మనం పంచుకోవడం, మన ఆలోచనలు వాళ్ళు పంచుకొని ఒక కొత్త ఆలోచనతోని మళ్ళా ప్రజలకి ఏదో ఒకటి మంచి చేయాలనే కాన్ఫిడెన్స్ తోని మళ్ళీ బయటకు వస్తాం అక్కడ మాట్లాడినప్పుడు. అంటే ఈ భావజాలం మొత్తం ఉస్మానియా యూనివర్సిటీలో 100%, 100%, నో డౌట్. ప్రభుత్వాలని ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి మీరు చాలా వరకు డిమాండ్ చేస్తున్నా. మీ సామాజిక వర్గంలో ఓన్లీ ఎస్సీ వర్గీకరణ అంశమే ఒకటి ఉందా అన్న? మీ సామాజిక వర్గంలో చాలా వరకు వేరే సమస్యలు ఏం లేవా అన్న? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వంశీ. మరి చాలా కేవలం మీరు ఎస్సీ చాలా వర్గీకరణ కోసం చాలా ఎందుకు మంచి పోరాడతారన్న? ప్రశ్న, చాలా మంచి ప్రశ్న వేసినావు. అయితే మా వాళ్ళు చాలా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, దాని మీద కూడా ఒక పోరాటం జరగాల. దాంతో పాటు మా వాళ్ళు ఎడ్యుకేషన్కి చాలా వెనుకబడి ఉన్నారు, దాని మీద కూడా ఒక పోరాటం జరగాలి. మా వాళ్ళకి నిజంగా కూడా ఇప్పటికీ ఇల్లు లేని వాళ్ళు, నిరుపేదలు ఊర్లలో, గ్రామాలలో, సిటీలో కూడా ఉన్నారు. వాళ్ళకి నిజంగా కూడా ఒక 50 గజాలు 30 గజాల భూమి కూడా లేని వాళ్ళు ఉన్నారు గ్రామాలలో కానీ హైదరాబాద్లో కానీ. వీటి మీద కూడా పోరాటం జరగాలంటే ఫస్ట్ మనకి వర్గీకరణ అంశం ఎందుకు అంటే రాజకీయంగా కానీ, చదువు పరంగా కానీ, ఏమంటారు ఆర్థికంగా కానీ అన్నిటికీ ఇదే సమాధానం కనిపిస్తుంది. ఎన్నో అంశాలు అందులో కూడుకొని ఉన్నాయి కాబట్టి వర్గీకరణ అంశాన్ని సాధించుకుంటేనే మాదిగలకు మంచి జరుగుతుంది అన్న నినాదం కొన్ని సంవత్సరాల నుంచి మేము తీసుకోవడం జరిగింది. నిజంగా కూడా రాజకీయ ప్రయోజనాలు కానీ, ఉద్యోగ ప్రయోజనాలు కానీ, ఎడ్యుకేషన్ ప్రయోజనాలు కానీ ఎస్సీ వర్గీకరణలో ఉన్నాయి. అది అయితే కానీ తెలియదు. అంటే ఇప్పుడు మనం ఏదైనా తింటాం కదా, తింటేనే దాని రుచి తెలుస్తుంది మనకి. అట్లా ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత కదా వాళ్ళకి తెలిసేది రుచి. ఇప్పుడు గతంలో ఎస్సీ వర్గీకరణ అయినప్పుడు మాదిగ జాతి ఎంత అభివృద్ధి చెందిందో మనకు లెక్కలతో సహా ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. గవర్నమెంట్ లెక్కలు చెప్పబడుతుంది. అప్పుడు ఒకానొక దశలో గవర్నమెంటే అవాక్ అయిపోయింది, అబ్బా మాదిగలకి ఇంత అన్యాయం జరిగిందా, ఇంత అభివృద్ధి అందిరు, వీళ్ళకి ఎస్సీ వర్గీకరణ ఇస్తే అని చెప్పి వాళ్ళే షాక్ అయిన రోజులు ఉన్నాయి. అందుకోసమే మాదిగ జాతికి తెలంగాణ మూమెంట్ ఎట్లనో, స్వతంత్రం ఎట్లనో నిజంగా కూడా ఎస్సీ వర్గీకరణ అంశం కూడా చాలా ఇంపార్టెంట్ వంశీ. గత కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ మీద పోరాటం చేస్తూనే ఉన్నారన్న. మరి అప్పుడు జరగనటువంటి వర్గీకరణ ఇప్పుడు జరుగుతుంది, భవిష్యత్తులో జరుగుతాయని మీకు నమ్మకం ఉందా? 100%. ఎందుకంటే చివరి దశలో ఉంది. అప్పుడు మనకి ఏ నాయకులైనా కూడా తూతుంబరు హామీలు ఇచ్చారు. ఈసారి సభలలో దేశమంతా చూసే విధంగా హామీలు ఇచ్చారు. ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ చూసుకో, మన హైకోర్టు ఏజీ నుంచి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కమిటీ వేసి సుప్రీంకోర్టులో మొన్న వాదనలు చేసింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానికి అప్రిషియేట్ చేస్తాం 100%. దాంతోపాటు బీజేపీ పార్టీ అల్టిమేట్గా సుప్రీం ఎవరు అనుకుంటే ప్రధానమంత్రి గారే. ప్రధానమంత్రి హామీ ఇచ్చింది కదా, నేను కమిటీ వేసి ఖచ్చితంగా దీనికి ఏదో ఒక రోజు నేను మార్గం చూపిస్తా, 100% దీనికి ఫుల్ స్టాప్ పెడతా అని చెప్పిండు కదా. అందుకోసమే అంత పెద్ద గొప్ప వ్యక్తి హామీ ఇచ్చిండు కనుక, ఇక్కడ ఉన్న ప్రభుత్వం కమిటీ వేసింది కనుక ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ నాకు తెలిసి రోజులలోనే ఉంది, నెలలు సంవత్సరాలు కూడా కాదు, రోజులలోనే ఉంది. త్వరలోనే ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటామని సంపూర్ణమైన విశ్వాసం మా లోపల ఉంది అన్న. ఇప్పుడున్న రాజకీయ పార్టీలలో మీరు ఎవరికి మద్దతు ఇస్తారన్నా? అంటే ఇప్పుడు నేను మద్దతు అనేది కొంచెం హోల్డ్లోనే ఉన్నా, ఎందుకంటే ఈసారి ఎలక్షన్ చాలా టఫ్ ఎలక్షన్ మాదిగలకి. వాస్తవంగా కూడా రెండు పార్టీలు, ప్రధాన పార్టీలు మాదిగా ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాయి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎంపీ టికెట్ ఇవ్వకపోవడం వల్ల దానికి మాకు మధ్యలో కొంచెం గ్యాప్ రావడం జరిగింది. ఎందుకంటే పార్లమెంట్లో మాట్లాడాల్సిన అంశము ఒక మాదిగ అంశము, ఒక మాదిగ వ్యక్తి ఉంటేనే పార్లమెంట్లో దీన్ని గట్టిగా ధైర్యంగా రిప్రజెంట్ చేస్తాడు అనేది మా నమ్మకం. ఎవరికో నువ్వు టికెట్ ఇచ్చి ఈ ఎస్సీ వర్గీకరణ వాళ్ళు మాట్లాడతారంటే మాకు నమ్మకం ఎట్లుంటుంది? ఫస్ట్ నుంచి కూడా దీన్ని మన ఎవరైతే సబ్ క్యాస్ట్ వాళ్ళు దీన్ని అపోజ్ చేసుకుంటూనే వస్తున్నారు. వాళ్ళు రేపు పొద్దున్న ఎస్సీ వర్గీకరణ అంశం పార్లమెంట్లో మాట్లాడతాడనే నమ్మకం మాకు లేదు అన్న. ఇప్పుడున్న పరిస్థితులలో మీ సామాజిక వర్గానికి ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలో ఏ రాజకీయ పార్టీ ద్వారా సముచిత న్యాయం కలుగుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారన్న? ఇప్పుడున్న ప్రస్తుతానికి మనకు కావాల్సింది ఏంటంటే
వాస్తవంగా కూడా బీజేపీ కేంద్రంలోకి వస్తే 100% ఎస్సీ వర్గీకరణ అవుతుందని వాళ్ళు నమ్మకం ఇచ్చిరు, హామీ కూడా ఇచ్చిరు. కాబట్టి నిన్న మొన్న సభలలో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే గౌరవ ప్రధాని గారు ఉన్నారో వాళ్ళు మాట్లాడడం జరిగింది. 100% ఆయన ఇచ్చిన మాట వెనక్కి తీసుకున్న చరిత్ర నరేంద్ర మోడీ గారిది లేదు. కాబట్టి ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసం మాకుంది. ఎస్సీ వర్గీకరణ అయినా చేస్తాడని. అంటే మీ సామాజిక వర్గంలో, అంటే మీ మాదిగ సామాజిక వర్గంలో చాలా వరకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి సంఘాలు. అంటే నాకు తెలిసి కొన్ని సంఘాలు అయితే ఉన్నాయన్న, వాటి పేరు చెప్ప అవసరం లేదు, చాలా సంఘాలు అయితే ఉన్నాయి. మీరే ఏకతాటిపై లేరు. మీకు ఎంపీ టికెట్లో కావచ్చు, ఎమ్మెల్యే టికెట్లో కావచ్చు, మీకు ఎట్లా కేటాయిస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అయితే మనిషి నువ్వు మంచి క్వశ్చన్ ఇచ్చినావు. నేనేమంటున్నా అంటే మనకి కుటుంబంలో కూడా వివిధ గొడవలు ఉంటాయి. ఒక్క తల్లి పిల్లలకు కూడా గొడవలు ఉంటాయి, సహజమే. కాకపోతే అంశాల వారిగా వాళ్ళ చైతన్యం, వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళ పార్టీని పట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. వాస్తవంగా వేరే వాళ్ళకి, అంటే వేరే సంఘానికి వాళ్ళకున్న చైతన్యం ప్రకారం వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అల్టిమేట్గా వీళ్ళు ఎవరు ఎన్ని సంఘాలు పుట్టినా కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి అవుతుంది కానీ వేరేదైతే కాదు. ఇక్కడ ఈ 100 సంఘాలు పుట్టినా, ఇంకో సంఘం పుట్టినా, వీళ్ళు ఈ అంశానికి వచ్చినప్పుడు, ఎటువంటి సమస్య వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏకమై ఉద్యమం చేస్తారు. దానికి ఉదాహరణ నేను చెప్తాను. మనకి 2018-19 సరిగా నాకు గుర్తుకు లేదు, 3-4 సంవత్సరాల కింద ఏం జరిగిందంటే, అట్రాసిటీ కేసుని మారుద్దామని చెప్పి ఒక ప్రయోగం చేసినప్పుడు అప్పుడు ఎస్సీలు అనేవాళ్ళు, ఉపకులాలు అనేవాళ్ళు అందరూ ఏకతాటి మీదకి వచ్చి దాన్ని ఆపేయండి అనే నినాదం తీసుకొని దాంట్లో ఆ ఉద్యమంలో సక్సెస్ అయిన చరిత్ర మనకు తెలుస్తుంది. అందుకోసమే ఎన్ని సంఘాలన్నీ ఉండని టైం వచ్చినప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం కోసం, రాజ్యాధికారం కోసం ఖచ్చితంగా మేమందరం ఏకమవుతాం. అది జరుగుతుంది త్వరలోనే అని నేను ఆశిస్తున్నా. అన్న రాబోయే రోజులలో మరి ఏరియాకి, మీరున్న ఏరియాకి ఏమన్నా రాజకీయంగా పోటీ చేసే అవకాశం ఉందా అన్న? ఇప్పుడు మనం చేసేది అందుకోసం కదా వంశీ. రేపొద్దున మన సమాజాన్ని చైతన్యం చేసుకొని, మన సమాజంలో ఉండబడే పిల్లలే కానీ, యువతనే కానీ, ఎవరైనా కానీ వాళ్ళని చైతన్యం చేసుకొని, వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ రాజకీయాలకు తీసుకురాంది అల్టిమేట్గా జాతులకు మంచి చేయలేము. అది మన ఎస్సీలే కానీ, బీసీలే కానీ, ఇంకోలే కానీ మనం వాళ్ళని రాజకీయాలకు తీసుకుపోయి చట్టసభలకి, మున్సిపాలిటీలకు తీసుకుపోని కార్పొరేటర్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళని చేయకపోతే మనకు ఖచ్చితంగా రేపొద్దున ఏం చెయ్యలేం. అల్టిమేట్గా ఇప్పుడున్న యువత కూడా దాని వైపే ఆలోచన చేయాలి. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేయాలి, బిజినెస్లు చేసేవాళ్ళు బిజినెస్లు చేయాలి. నిజంగా కూడా మంచి సమాజం పట్ల మంచి అవగాహన ఉన్న ఏ కులమైనా కానివ్వండి, దాని కులంతో పని లేదు. సమాజంలో ఉన్న, సమాజం మీద ఆలోచన ఉన్న ప్రతి ఒక్క యువతి అందరూ సమాజంలోకి రావాలి, రాజకీయ నాయకులు కావాలి, సమాజానికి సేవ చేయాలి. అన్న ఒకవేళ మీరు ఇక్కడ రాజకీయంగా వెళ్ళి పోటీ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీలో ఏరి పోటీ చేసే అవకాశం ఉందన్న? అయితే అప్పుడున్న పరిస్థితులని బట్టి వంశీ అది. ఎందుకంటే మనము మన టైం ఇప్పుడు మన తెలంగాణలో ఇళ్ళకి నల్లకి జంపు కొడుతున్నారు, అల్లకి ఇళ్ళకి జంపు కొడుతున్నారు. ఆ విషయాలు మనం చెప్పలేము. మనం ఉద్యమ కాన్సెప్ట్తో ఉన్నాం కాబట్టి 100% న్యాయమైన పార్టీల్లో ఉంటాము, సమాజానికి న్యాయం జరిగే పార్టీల్లో ఉంటామని నేను అనుకుంటున్నా. అన్న మీరు ఎంఆర్పిఎస్ అనే సంస్థను స్థాపించి ఎంతమంది యువకులని మంచి మార్గంలో నడిపించారు, ఎంతమంది యువతులకి మంచి విద్యను అందించారు అని చెప్పేసి అనుకోవచ్చా? అయితే నీ ప్రశ్నలో నేను ఇంకోటి యాడ్ చేస్తా. నేను ఈ సమాజంలో నేను సంఘం పెట్టినప్పటి నుంచి నేను ఎంతమందిని చైతన్యం చేసినా, ఎంతమంది కాలేజీలలో సీట్లు ఇప్పించినా, ఎంతమంది స్కూళ్ళలో సీట్లు ఇప్పించినా, ఫీజులు లేకుండా ఎంతమంది పిల్లల్ని చదివిస్తున్నా నేను నాకున్న పరిచయాలతోని అనేది నేను స్వయంగా చూపిస్తా. మీరు ఒకరోజు టైం ఇస్తే తో పాటు నేను ఇప్పటివరకు 1100 సర్టిఫికేట్లు మాదిగ కమ్యూనిటీకి ఇప్పించిన. మాదిగ కమ్యూనిటీ వాళ్ళకి అసలు సర్టిఫికేటే తెలియదు. స్టిల్ నౌ ఇప్పుడు 60 ఏళ్ళ అవ్వ నుంచి తాత వరకు వాళ్ళకి కులం సర్టిఫికేట్ ఉండదు. ఎంఆర్ ఆఫీస్లో కులం సర్టిఫికేట్ కోసం పోయినప్పుడు వాళ్ళు మీ ఇంట్లో ఎవరికన్నా ఉందా అనే ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్నకి వీళ్ళకి సమాధానం దొరకదు. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు తీసుకొని ఉండరు, వాళ్ళకి చదువు లేదు.
అసలు ఆ కులం సర్టిఫికేట్ అంటే కూడా తెలియదు పూర్వీకులకు. వాళ్ళకి దానివల్ల ఎంతో ఇబ్బంది జరుగుతుంది ఎంఆర్ఓ ఆఫీస్లో. కనుక మేము దాన్ని స్వయంగా మాకు అటువంటి ఏదన్నా మా దృష్టికి వచ్చినప్పుడు మేమే దాన్ని ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకొని సంఘం లెటర్లో రాసి మా సమాజంలో ఎవరైతే కులం సర్టిఫికేట్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంటికి నేరుగా వెళ్ళి మీరు దేనికోసం కులం సర్టిఫికేట్, లోన్ కోసమా, ఎడ్యుకేషన్ పర్పసా, లేకుంటే ఫ్యూచర్లో ఏదన్నా అవసరం పడుతుంది అని చెప్పి తీసుకుంటారా అని వాళ్ళని అడిగి వాళ్ళ చెయ్యి పట్టుకొని తీసుకొని పోయి ఎంఆర్ఓలో అప్లై చేసి పోరాటాలు చేసి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇప్పించిన చరిత్ర మాకున్నది. మీరు సంస్థను స్థాపించారన్న, ఎంఆర్పిఎస్ అనే సంస్థను అయితే స్థాపించారు. ఆ సంస్థను స్థాపించినప్పటి నుంచి మీరు పెద్ద చేసిన అంటే క్రియాశీలకంగా చేసినటువంటి ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ ఏమైనా ఉందా అన్న? చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మనము ఇప్పుడు సంఘం పెట్టిన తర్వాత మా ఏరియాలో మాకు కావాల్సిన కమ్యూనిటీ హాల్ కానీ, మాకు కావాల్సిన రోడ్స్ కానీ, మాకు కావాల్సిన వాటర్ పైప్ లైన్స్ కానీ ఇవన్నీ ఈ సంఘం ద్వారానే మేము రిప్రజెంట్ చేసినాం. ఇంకోటి ఏంటంటే మా సమాజంలో ఎడ్యుకేషన్ కావాలని, దానితో పాటు ఇప్పుడు మేము ఏదైనా ప్రాజెక్ట్స్ ఉంటాయి, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, వాటికి కూడా పైలట్ ప్రాజెక్ట్స్ అని చెప్తుంటారు ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు. వాళ్ళకు కూడా మేము అడ్వైజ్ చేయడం జరిగింది మా సంఘం నుండి, ఇటువంటి ప్రాజెక్ట్ చేయండి మా సమాజానికి ఉపయోగపడుతుందని చాలా ఇచ్చినాం. అంటే మీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరైనా దేశంలో? బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుడు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజకీయ నాయకుల్లో నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, చాలాసేపు ఆలోచిస్తారు అంటే 100% కేసీఆర్. దేశంలో అంటున్నాను, దేశానికి రాజకీయాలలో కేసీఆర్ కూడా వెళ్ళిపోయింది కదా. దేశ రాజకీయాలలో నాకు నచ్చిన వ్యక్తి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారా లేని వాళ్ళు స్టిల్, అంటే రాజకీయ పోస్ట్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, రాజకీయ పోస్ట్ లో లేని వాళ్ళు కావచ్చు, వాళ్ళు నచ్చిరు అంటే వాళ్ళు ఎందుకోసం నచ్చిరు అనేది కూడా చెప్పండి ఒకసారి. అయితే నాకు ఇది ఎవరన్నా స్వార్థంగా కూడా అనుకోవచ్చు, కానీ నేనైతే 100% నాకు బాబు జగజీవన్ రామ్ కాన్సెప్ట్ చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఆయనది మామూలు కాన్సెప్ట్ కాదనమాట. చిన్నప్పటి నుంచి దేశం కోసం కొట్లాడిండు. ఆయన 10th క్లాస్ 9th క్లాస్ నుంచి దేశం కోసం కొట్లాడి తర్వాత దేశ రాజకీయాల గురించి చేసిండు. ఆయన చెయ్యని పదవి లేదనమాట. దేశ చరిత్రలో ఉన్నతమైన పదవులు ఎవరైనా చేసారు అంటే ది గ్రేట్ బాబాసాహెబ్ బాబు జగజీవన్ రామ్ మాత్రమే. ఎందుకంటే చరిత్ర ఆయన ఏ పోస్ట్ తీసుకున్నా, ఏ పోస్టులకు పోయినా కూడా దానికి ఒక గొప్ప పేరుని తెచ్చిండు ఆయన. అందుకోసమే బాబు జగజీవన్ రామ్ రాజకీయ నేతగా నాకు చాలా ఇష్టం. రాష్ట్రంలో అన్న, రాష్ట్రంలో ఇప్పుడున్న కేసీఆరే 100%, నో డౌట్. ఒక పార్టీని స్థాపించి అతి తక్కువ టైంలోనే ఒక ఉద్యమాన్ని తీసుకొని ఆయన ఎంత కష్టపడ్డాడో ఏం చేసినో భగవంతునికి తెలుసు. కానీ రాష్ట్రానికి కావాల్సిన స్వరాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షని కలని నెరవేర్చి పార్టీ రూపంలో కూడా 10 సంవత్సరాలు చాలా మంచి పనులు చేసిండు ఆయన. రోడ్స్ కానీ, వాటర్ కానీ, కరెంట్ కానీ చాలా మంచి పనులు చేసిండు. కేసీఆర్ గారి యొక్క పార్టీ ఉందని బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు ఒక ఆఫర్ వచ్చి ఒక క్రియాశీలకమైన బాధ్యత ఇస్తా, మీరు మా పార్టీలోకి రండి అంటే వెళ్తారా అన్న? అయితే ఇప్పుడు నేను చాలా చిన్న ఏజ్ వంశీ, నేను ఇంకో 10 సంవత్సరాలు 5 సంవత్సరాలన్నా, మినిమం 6 సంవత్సరాలన్నా ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాను. నేను ఏదైతే అనుకుంటున్నో ఈ మా గ్రామాన మా సమాజం వైపు పోయి మా సమాజానికి జరిగే అవమానాలు కానీ, అన్యాయం కానీ, వాళ్ళు చదువులు వెనుకబడి ఉన్నారా, లేకపోతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారా, లేక పనులు లేక వెనుకబడి ఉన్నారా, ఆరోగ్యపరంగా వెనుకబడి ఉన్నారా, వాళ్ళు నిజంగా చెప్పాలంటే కొన్ని ఊర్లలో పోతే వాళ్ళకి బట్టలు వేసుకోని పరిస్థితులు కూడా ఉంటారు. చాలా పాత బట్టలు వేసుకోవడం, ఇటువంటి మార్పు చేసిన తర్వాతనే నేను రాజకీయ వైపు రావాలా. ఎందుకంటే నేను ఏదైతే కోరుకున్నానో మొత్తం నా జీవితంలో నా సమాజం వైపు పోయి వీళ్ళని చైతన్యపరచుకోవాలి. అది ఆర్థికంగా అంటావా, ఆరోగ్యంగా పరంగా అంటావా, ఎడ్యుకేషన్ పరంగా అంటావా, రాజకీయ పరంగా అంటావా, ఫస్ట్ నా మాదిక సమాజం ప్రతి ఇంటికి పోయి వాళ్ళ గడపకాడ నించొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకు ఒక మార్గం కావాలని నా ఆకాంక్ష. అంటే ఫ్యూచర్ ప్లాన్ ఇప్పుడే రాసి పెట్టుకో. 100%. మొన్న ఒక 1 వీక్ కింద కూడా నేను మాదిగా ఆత్మగౌరవ బస్ యాత్ర చేద్దాం అనుకుంటే
నాకు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వలేదు. లేకపోతే ఖచ్చితంగా మా సమాజం వరకు నేను తీసుకెళ్ళేవాడిని. ఆ యాత్రను తీసుకుపోయి ఆ యాత్ర యొక్క ఉద్దేశం ఏంది అనేది మా జాతులకు చెప్పేవాడిని. అన్న, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు అన్న. భవిష్యత్తులో ఓన్లీ మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారి కోసమే కాకుండా బడుగు బలైన వర్గాలకి, అటు మైనారిటీలకి, బహుజనులకి, ప్రతి ఒక్కరికి అందరికీ కోసం పోరాడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. 100% నా కల కూడా అదే. కాకపోతే నేను ఈ కమ్యూనిటీలో పుట్టిన కాబట్టి ఈ కమ్యూనిటీ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి దీని గురించి ఎక్కువసేపు మాట్లాడినా. నాకు బీసీలలో కూడా చాలా మంచి మిత్రులు ఉన్నారు, నాకు గురువులు ఉన్నారు, నాకు అడ్వైజర్స్ ఉన్నారు, నా మిత్రులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీసీలలో జరిగే అన్యాయాన్ని కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మనకి అంశం ఇంపార్టెంట్. ఎవరైనా కానీ, అది ఎస్సీలన్నా కానీ బీసీలన్నా కానీ, ఖచ్చితంగా వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే మనం అక్కడ నించొని పోరాటం చేసి వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉండాలి. అది ఏదైనా సమస్యని మానవ దృక్పథంలో ఆలోచిస్తాం కానీ కమ్యూనిటీ దృక్పథంలో మాత్రం ఆలోచించాం వంశీ. ఇది మాత్రం నేను ప్రామిస్ చేస్తున్నా నీకు. ఖచ్చితంగా నేను అటువైపే ఉంటా, న్యాయం వైపే. కంపల్సరీ మీరు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా పోరాటాలు చేయాలన్నా. భవిష్యత్తులో నేను అవి చూడాలన్న నేనైతే 100% నో డౌట్. నేను నీకు ప్రామిస్ చేస్తున్నా, మన ఛానల్ ద్వారా రేపొద్దున మీరు కూడా మంచి స్థాయికి ఎదగాల. మీరు ఒక స్టూడియో పెట్టుకోవాలా, మళ్ళా స్టూడియోలోనే మనం మంచి స్థాయిలో కలవాలా. మనం మళ్ళా దేశం కోసం కానీ, మన రాష్ట్రాల కోసం కానీ, పేద ప్రజల కోసం కానీ మనమందరం నిరంతరం కష్టపడుతూనే ఉండాలి. ఇప్పుడు నాటే జోక్, నీ సమయాన్ని నువ్వు సమాజం కోసం ఇచ్చి మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయడము, ప్రపంచం అంటే ఇక్కడ మన ఈ స్టేట్లలో కానీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు కానీ నిజంగా కూడా ఎవరు ఎక్కడెక్కడ తెలంగాణ మూవ్మెంట్ కోసం కొట్లాడిర్రు, దళితుల కోసం కొట్లాడిరు, బీసీల కోసం కొట్లాడిరు, వాళ్ళందరినీ వెతుక్కుంటూ వాళ్ళ డోర్ కొట్టి అన్న మీతోనే మాట్లాడేది ఉందనేదే చాలా సంతోషమైన అంశము. ఎవరు చెయ్యని పని మీరు చేస్తున్నందుకు ఖచ్చితంగా మీకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. రేపొద్దున మీరు కూడా ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వంశీ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.